ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. రిక్టర్ స్కేల్ పైన 7.4 తీవ్రతతో భూకంపం నమోదైంది. అయితే టెర్నెట్ ఐలాండ్, ఇది నార్త్ మలుక్కు ప్రాంతం నుంచి అటువైపుగా ఉన్నటువంటి టెర్నెట్ ఐలాండ్ దగ్గర 120 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క భూకంపం సంభవించింది. ఇది సముద్ర గర్భంలో భూమి కదిలినట్టుగా తెలుస్తోంది. అయితే భూకంప కేంద్రాన్ని 35 కిలోమీటర్ల లోతులో గుర్తించారు అధికారులు. భయాందోళనలతో ఇల్లు భవనాల నుంచి ఒక్కసారిగా పరుగులు పెట్టారు జనమంతా కూడా. సో ఆ పరుగులు పెట్టిన సిచ్యువేషన్ చూసి అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అసలు ఆ భూమి ఎలా వణికిపోయిందని అంటే 7.4 తీవ్రత అంటే చాలా అతిపెద్ద భూకంపం అది. సో ఇండోనేషియా తరచుగా ఇటువంటి భూకంపాలు ఎదుర్కొంటూనే ఉంటుంది. 3.2, 3, 4 ఈ రకంగా ఎదుర్కొంటూనే ఉంటుంది. బికాజ్ అక్కడ టెక్టానిక్ ప్లేట్స్ అంటే భూమి పొరలు చాలా దూరంగా ఉంటాయి. ఉదాహరణకి భారతదేశంలో ఎంత పెద్ద విస్తీర్ణంలో ఉందో, ఎక్కడో చిట్ట చివరన కింద హిందూ మహాసముద్రం, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ ఉన్నాయి. కానీ అక్కడ ఇండోనేషియా లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఐలాండ్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి సో భూమికి మధ్యలో చాలా పెద్ద మొత్తంలో ఐలాండ్స్, సముద్రం ఉంది. సో దీంతో ఆ భూమి పొరల్లో వచ్చేటువంటి కదలికల నేపథ్యంలో తరచుగా భూకంపాలు వస్తూనే ఉన్నాయి. సో ఎప్పుడైతే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగిందో, ఇండోనేషియాలో జరిగినటువంటి ఈ భూకంపం, ఇప్పుడు దీన్ని రింగ్ ఆఫ్ పసిఫిక్ అని ఉంటుంటారు. సో ఈ ప్రాంతం ఎక్కువగా పసిఫిక్ ఓషన్లో రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్తూ ఉంటారట దీన్ని. సో ఈ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు వస్తూనే ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అతిపెద్ద భూకంపం ఇది 7.4 తీవ్రతతో నమోదైంది. సముద్ర గర్భంలో వచ్చినటువంటి ఈ భూకంపంతో సునామీ హెచ్చరిక కూడా జారీ చేశారు. అటు ఫిలిప్పీన్స్కి, మలేషియాకి, తాయివాన్కి అండ్ జపాన్కి కూడా ఈ రకమైన హెచ్చరికలు జారీ చేశారు. సో ఇండోనేషియా కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సో 4-5 దేశాలకి సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సో ఎగ్జాక్ట్గా మీరు చూస్తున్న విజువల్ అన్ని కూడా ఇది ఇండోనేషియాకి సంబంధించినటువంటి ఐలాండ్ దగ్గర విజువల్ ఇది. సో టెర్నెట్ ఐలాండ్ అనే దానికి 120 కిలోమీటర్ దూరంలో సముద్ర గర్భంలో 7.4 తీవ్రతతోని 35 కిలోమీటర్ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తిస్తే దాని ప్రభావం ఇండోనేషియా పైన, జపాన్ పైన, ఫిలిప్పీన్స్ పైన, తైవాన్ పైన ఈ ప్రాంతాలకి సునామీ హెచ్చరికలను జారీ చేశారు. సో ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు అయితే అక్కడ ఎటువంటి క్యాజువాలిటీస్ అంటే గాయాల పాలైన వారు కానీ, మరణాల సంఖ్య కానీ ఎటువంటిగా ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. బట్ ఒక్కటి మరణం సంభవించింది అన్నట్టుగా అటు అధికారులు చెప్తున్నారు. సో 2004లో కూడా సునామీ వచ్చింది ఇండోనేషియాలో. అప్పుడు వచ్చినటువంటి భారీ సునామీకి సంబంధించి అప్పుడు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎన్ని డెత్ కౌంట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల క్యాజువాలిటీస్ ఉన్నాయి, బహుశా మీరు వినే ఉంటారు. 2004లో వచ్చినటువంటి ఆ భూకంప తీవ్రత చాలా భయంకరమైనది. సో ఆ భయంకరమైనటువంటి భూకంపానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సునామీ వచ్చింది. అప్పుడు వచ్చినటువంటి భూకంపం సుమారుగా 9.5 తీవ్రతతో నమోదైంది. సుమారుగా 2,30,000 మంది మరణించారంట. 14 దేశాలకి దీని ప్రభావం కనిపించింది 2004లో చెప్తున్నాను మాట. సో ఇప్పుడు 2026లో ఏప్రిల్ 2వ తేదీన ఈరోజు తెల్లవారుజామున వచ్చినటువంటి ఈ భూకంప తీవ్రత యాజ్ పర్ అవర్ టైమింగ్ ఇట్స్ ఎర్లీ మార్నింగ్. సో అప్పుడు వచ్చినటువంటి ఈ తీవ్రత కారణంగా బిల్డింగ్స్ అన్ని వణికిపోయాయి. అక్కడ కన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా వణికిపోయి ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా భూకంపం రావడంతో అక్కడ ఉన్న బిల్డింగ్స్లో ఏ రకమైనటువంటి అలజడి ఉంది, ఆ బిల్డింగ్ వణికిపోయి ఆ సెల్ఫ్స్ అన్ని కూడా సామాగ్రి మొత్తం కింద పడిపోవడం, పవర్ కట్స్ అవ్వడం, ఇలాంటి తీవ్రత నమోదైంది. సో 7.4 తీవ్రత అంటే అది ఎంత ఈజీగా వదిలిపెట్టే పరిస్థితి ఏం లేదు. సో చాలా చోట్ల భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. సో గతంలో 2018లో వచ్చింది సేమ్ ఇదే స్థాయిలో. అప్పుడు కూడా ఎక్స్పెక్టెడ్గా వస్తాయి సునామీ అని చెప్పినట్టుగా హెచ్చరికలు జారీ చేశారు. సుమారుగా అలలు 7 నుంచి 8 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడడంతో ఆ సునామీ హెచ్చరికల కారణంగా సునామీ కారణంగా అప్పుడు కూడా సుమారుగా 4,300 మంది మరణించారంట. ఎగ్జాక్ట్లీ 8 years బ్యాక్ డ్యూరింగ్ 2018 సులావెసి అనేటువంటి ఐలాండ్ దగ్గర. సో ఇప్పుడు వచ్చింది టెర్నెట్ ఐలాండ్ దగ్గర. 2026లో కూడా 7.7 తీవ్రతతో నమోదైంది. 600 మంది మరణించారు. 8 మీటర్ల ఎత్తు వరకు అలలెగిసిపడ్డాయి. 2018లో కూడా లాంబోక్ ఎర్త్క్వేక్. సో దానికి సునామీ హెచ్చరికలు ఏం జారీ చేయలేదు. కానీ అక్కడ జరిగినటువంటి ఆ ఎర్త్క్వేక్ కారణంగా 560 మంది మరణించారు. సో 2026లో ఇప్పుడు జరిగినటువంటి టెర్నెట్ అనేటువంటి ఈ ఐలాండ్ సముద్ర గర్భం దగ్గర జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి ఇంతవరకు క్యాజువాలిటీస్ నమోదు కాలేదు. కానీ సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సో సునామీ హెచ్చరికలు జారీ అయ్యి ఆల్రెడీ పలు ప్రాంతాలు అంటే జపాన్కి, అటు ఫిలిప్పీన్స్కి, తైవాన్కి కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఎగ్జాక్ట్లీ 120 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ టెర్నెట్ ఐలాండ్. టెర్నెట్ ఐలాండ్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో సముద్ర మధ్యలో ఈ యొక్క భూకంపం సంభవించింది. అక్కడి అధికారులు, అక్కడికి సంబంధించినటువంటి
సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా అంచనా వేస్తూ అక్కడ ఆ ఐలాండ్ మొత్తాన్ని కూడా ఎవాక్యువేట్ చేయిస్తున్నారు. అంటే అక్కడ ఐలాండ్లో ఉన్నటువంటి పబ్లిక్ మొత్తాన్ని కూడా ప్రస్తుతానికి పంపించేస్తున్నారు. సో రైట్, ఎగ్జాక్ట్గా లొకేషన్ అనేది మీకు ఆ ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నటువంటి లొకేషన్. సో ఆ లొకేషన్లోనే ఇప్పుడు భూకంపం సంభవించింది. సో అది చూడండి, చుట్టూ మొత్తం సముద్రమే, ఆ బ్లూ కలర్ మొత్తం కూడా సముద్రమే. సో గ్రీన్లో అక్కడక్కడ కనిపించేది అది భూభాగం. సో లెఫ్ట్ సైడ్ అక్కడ మీకు ఎగ్జాక్ట్గా విజువల్లో మీరు ఫోన్లో చూస్తున్నట్టయితే లెఫ్ట్ సైడ్ గమనించండి, నార్థన్ ఇండోనేషియా ఎర్త్క్వేక్, అక్కడ ప్లస్ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా భూకంపం వచ్చింది. సో నార్త్ సులావేసి, ఇందాక నేను చెప్పినట్టుగా 2006లో సులావేసి దగ్గర కూడా భూకంపం వచ్చింది. సో పలు అంటే 2018లో 8 ఇయర్స్ బ్యాక్ వచ్చినటువంటి భూకంపం ఇదే. అప్పుడు సుమారుగా 4300 మంది మరణించారు. అప్పుడు వచ్చింది నార్త్ సులావేసికి సమీపంగా. ఇప్పుడు వచ్చింది మనాడో, చూడండి అక్కడ మనాడో అని ఉంది, ఆ మనాడోకి సమీపంగా వచ్చింది టెర్నైట్ అనేటువంటి ఐలాండ్ దగ్గర. సో ఇటు టెర్నైట్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐలాండ్స్. ఆ ప్రాంతాల రైట్ సైడ్లో కనిపించే గ్రీన్ పార్ట్ కానీ లెఫ్ట్ సైడ్లో కనిపించేటువంటి ఆ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఆ భూభాగం మొత్తం కూడా చిన్న చిన్న ఐలాండ్స్. సో టెర్నైటేకి 120 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు భూకంపం సంభవించింది. సో ఇది కేవలం టెర్నైటేకే కాదు, కొన్ని దేశాలకు సైతం హెచ్చరికలు జారీ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ 1000 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఫిలిప్పీన్స్కి 1000 కిలోమీటర్స్ దూరంలో, ఫిలిప్పీన్స్ కాదు, మలేషియాకి 1000 కిలోమీటర్ దూరంలో, 580 కిలోమీటర్ల దూరంలో ఫిలిప్పీన్స్కి, అక్కడ ఉన్నటువంటి ఆ దేశాలకు కూడా ఆదేశాలు జారీ చేశారు, సునామీ హెచ్చరికలను జారీ చేశారు. 1 మీటర్ నుంచి 2 మీటర్ల ఎత్తు వరకు సముద్ర పళ్ళు ఎగిసిపడే అవకాశం ఉంది. సో సమీప ప్రాంతాల ప్రజలను ఎవాక్యువేట్ చేయించమని చెప్పి ఇండోనేషియా ఇచ్చిన అలర్ట్తో అక్కడ కూడా అలర్ట్స్ జారీ చేశారంట. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ నౌ ఈ యొక్క భూకంపం కారణంగా అయితే కేవలం ఒక్క మరణం సంభవించింది. బికాజ్ అది కూడా ఎత్తైనటువంటి మేడ పైన బిల్డింగ్ పడడంతో అక్కడి నుంచి ఒక్కసారి కుదుపులో ఉండడంతో కింద పడిపోవడంతో మరణం సంభవించినట్టుగా ఇండోనేషియా గవర్నమెంట్ చెప్తోంది. కానీ అఫీషియల్ అనగా ఇంకా ఎన్ని మరణాలు సంభవించాయని అనౌన్స్ చేయలేదు. సో నిజంగా సునామీ వస్తే కనుక పరిస్థితి మాత్రం చాలా ఎక్స్ట్రీమ్గా ఉండే అవకాశం ఉంది. సో గతంలో ఇండోనేషియాలో 2018లో, 2006లో, 2004లో, 2026లో రీసెంట్గా ఇప్పుడు వచ్చినటువంటి ఈ రోజు వచ్చినటువంటి భూకంపం, ఈ స్థాయిలో భూకంపాలు వస్తే ఆల్మోస్ట్ ఆల్ గతంలో వచ్చిన ప్రతి భూకంపంలో కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 7 దాటిందంటే చాలు, 7.0 దాటిందంటే చాలు డెఫినెట్గా భూకంపానికి సంబంధించినటువంటి పరిణామాలతో సునామీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తుంటారు. గతంలో వచ్చాయి కూడా, ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి బిఫోర్ ఐ కంటిన్యూ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ న్యూస్, ఒకసారి మీరు ఆ విజువల్ చూడండి. I'm on alert! Alert! I'm on alert! Ayo, రైట్, ఆ విజువల్లో చూడండి. ఆ విజువల్లో అదొక షాపింగ్ మాల్లా ఉంది, అంటే గ్రాసరీకి సంబంధించి ఒక మార్ట్ లాగా ఉంది. ఆ మార్ట్లో ఒక్కసారిగా భూకంపం రావడంతో అక్కడికి వచ్చిన కస్టమర్స్ కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ ఎలా పరుగులు పెడుతున్నారు చూడండి. ఆ సెల్ఫ్స్లో ఆల్రెడీ నీట్గా ప్యాక్ చేసినటువంటి ఆ సామాన్లన్నీ కూడా పూర్తిగా, గ్రాసరీస్ అన్నీ కూడా పూర్తిగా నేల కొరుగుతూ ఉన్నాయి, కింద పడిపోతూ ఉన్నాయి. సో అక్కడ ఒక చిన్న పప్పీ డాగ్ కూడా ఉంది. సో ముందుగానే అలర్ట్ అయింది. బేసిక్గా చెప్తూ ఉంటారు చూసారా, ఏదైనా విపత్తు వచ్చినప్పుడు డాగ్స్ ముందుగా అలర్ట్ అవుతూ ఉంటాయని. అక్కడక్కడే తిరుగుతూ కొంత అలర్ట్ అయింది. కానీ ఆ మూమెంట్, ఆ షేక్ అయిన తర్వాత, భూమి అంతా కూడా ఒకసారి కదిలిన తర్వాత అక్కడ ప్రజలు ఫీల్ అవ్వగలిగారు దాన్ని. సో ఇక్కడ 2,10,000 మంది జనాభా ఉన్నారంట టెర్నైట్ ఐలాండ్లో. అక్కడ టూరిజం స్పాట్ అది. 2,10,000 మంది జనాలు ఉన్నారంట. వారందరూ కూడా ఇప్పుడు ఎవాక్యువేట్ చేయించే దిశగా అక్కడ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. మరి ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి జనాన్ని తరలించడం అంటే చిన్న విషయం ఏం కాదు. 2,10,000 మంది ఉన్నటువంటి ఈ టెర్నైట్ ఐలాండ్ని ఎవాక్యువేట్ చేయించాలి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎంత మేరకు దీని ఎఫెక్ట్ ఉండబోతున్నటువంటి అంచనా కూడా వేయాలన్నట్టుగా అక్కడ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో నార్త్ మలుక్కు ప్రావిన్స్ ఇది. ఇట్స్ బిగ్గెస్ట్ సిటీ ఇన్ ది నార్త్ మలుక్కు ప్రావిన్స్. సో అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు, ప్రావిన్స్ అంటే యాజ్ పర్ ఇండోనేషియా అది రాష్ట్రం అన్నట్టు. సో నార్త్ మలుక్కు రాష్ట్రంలోని ఒక
బిగ్గెస్ట్ నగరం ఇది టెర్నైట్ అనేది. సో ఆ నగరంలో ఇప్పుడు భూకంపం సంభవించి 2,10,000 మంది జనం ఉన్నారు. సో వారంతా కూడా ఎవాక్యువేట్ చేయించే దిశగా ప్రయత్నం చేస్తోంది అక్కడి ప్రభుత్వం. సో 2018లో ఇదే మాదిరిగా లాంబోక్లో వచ్చిందంట, అది కూడా ఇదే రింగ్ ఆఫ్ ఫైర్. ఇదంటే రింగ్ ఆఫ్ ఫైర్ చెప్తున్నారు. ఒకసారి పీసీఆర్ ఆ లొకేషన్ మళ్ళీ ప్లే చేయండి. సో దాన్ని ఆ పసిఫిక్ ఓషియన్ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే భూకంపం సంభవించిందో ఆ భూకంపం సంభవించినటువంటి ఆ ప్రాంతాన్ని, ఆ సముద్ర మార్గాన్ని మొత్తాన్ని కూడా రింగ్ ఆఫ్ ఫైర్ అంటూ ఉంటారు. అంటే ఇక్కడ తరచుగా భూకంపం వస్తూనే ఉంటుంది. బికాజ్ చిన్న చిన్న టెక్టానిక్ ప్లేట్స్, భూభాగం చాలా తక్కువగా ఉంటుంది. సముద్ర భాద్రంలో చిన్న చిన్నగా భూభాగాలు ఉంటూ ఉంటాయి. చూడండి గ్రీన్ కలర్ మార్క్లో కనిపించేది మనకు భూమి. సో అటు రెడ్ కలర్ అదంతా కూడా ఇప్పుడు సముద్ర ఎఫెక్ట్ ఎక్కడి వరకు ఉంది ఏంటి అనేది. సో ఇంకోవైపు మీరు విజువల్లో గమనిస్తూ ఉంటే చూడండి చిన్నగా సో ఒక ప్రాంత హైదరాబాద్ అంట నగరం లేదంటే అంతకంటే చిన్న ప్రాంతంలాగా అక్కడ భూభాగాలు ఉంటూ ఉంటాయి. సో దీంతో ఏమైపోతూ ఉంటుంది, అక్కడ సముద్రంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా టెక్టానిక్ ప్లేట్స్ కూడా కదులుతూ ఉంటాయి. అంటే భూమి కూడా కదులుతూ ఉంటుంది. దాని ద్వారా వచ్చేటువంటి భూకంపాలు ఇవన్నీ కూడా. సో ఇక్కడ కనిపించే ఈ రెడ్ కలర్ నుంచి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మొత్తం సుమారుగా ఒక 500 to 600 కిలోమీటర్స్ వరకు మొత్తం దీన్ని కూడా రింగ్ ఆఫ్ ఫైర్ అంటూ ఉంటారండి. అంటే ఎప్పుడు కూడా ఒక ఆందోళన, అలజడి, ఎప్పుడు తరచుగా భూకంపాలు ప్రతిరోజు నిత్యం వచ్చేటువంటి ప్రాంతం ఇదంతా కూడా. కానీ ఎప్పుడైతే హైయెస్ట్గా నమోదవుతూ ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ సునామీ హెచ్చరికలు జారీ అవుతూ ఉంటాయి. 7.4 తీవ్రతతో నమోదైనటువంటి ఈ భూకంప తీవ్రతతో ఇండోనేషియాలో, ఫిలిప్పైన్స్లో, మలేషియాలో, తాయివాన్లో ఈ ప్రాంతాల్లో ఒక్కసారిగా హైలైట్ జారీ చేశారు. అక్కడ కూడా సునామీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేశారు. ఆల్రెడీ టెర్నైట్ అనేటువంటి ఈ ఐలాండ్లో 2,10,000 మంది జనాన్ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం, దాంతోపాటుగా చుట్టుపక్కల ఐలాండ్స్లో నుంచి కూడా కొంత సముద్ర సమీపంగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి పబ్లిక్ని అలర్ట్ చేసి వారందరినీ ఎవాక్యువేట్ చేయించే ప్రయత్నం కూడా జరుగుతోంది. సో గతంలో కూడా ఇటువంటి మాదిరిగానే భూకంపాలు 7.0 దాటినప్పుడల్లా సునామీలు వచ్చాయి. ఆ సునామీ కారణంగా కొన్ని వేల మంది మరణించారు. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, దీని తీవ్రత ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. Ayo. At KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university.